రంగు అరటిపండ్లతో నిండిపోయాయి. మోటి కళ్ళు మెరిసిపోయాయి. ఇంత అరటిపండ్లు, ఇవన్నీ నేనే తింటా అని అనుకుంది. మోటి చెట్టెక్కి ఒక్కొక్కటి తినడం మొదలుపెట్టింది. 1, 2, 3, 10, 20. అది ఆగకుండా తింటూనే ఉంది. కింద నిలబడ్డ జింక చెప్పింది, మోటీ, అంత తినకు, అనారోగ్యం వస్తుంది. కాని మోటి వినలేదు. నాకు చాలా ఇష్టం, నేనన్నీ తింటా అని చెప్పింది. కొద్దిసేపటికి మోటికి కడుపునొప్పి మొదలైంది. అది చెట్టునుంచి దిగలేకపోయింది. అయ్యో, నా కడుపు అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం విని అడవిలోని జంతువులందరూ వచ్చారు. కుందేలు చెప్పింది, మేము ముందే చెప్పాంకదా, అంత తినకూడదు. జింక దగ్గర ఉన్న ఔషధ మొక్కలు తీసుకొచ్చింది. పిట్ట నీళ్లు తీసుకొచ్చింది. అందరూ కలిసి మోటీకి సహాయం చేశారు. కొద్దిసేపటికి మోటికి కడుపునొప్పి తగ్గింది. మోటీ చాలా సిగ్గుపడింది. అది చెప్పింది, నేను చాలా తిండిపోతుగా ఉన్నాను, మీతో పంచుకోలేదు, కాని మీరు నాకు సహాయం చేశారు. అందుకు కుందేలు నవ్వుతూ చెప్పింది, స్నేహితులు అలా ఉంటారు. ఆ రోజునుంచి మోటి మారిపోయింది. అడవిలో ఎక్కడ పండ్లు కనిపించినా మొదటగా తన స్నేహితులను పిలిచేది. అందరూ కలిసి తినేవారు, నవ్వేవారు. అలా అడవిలో మళ్లీ ఆనందం వచ్చింది.